నమస్తే. గత 4 రోజుల నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం అయితే తారాస్థాయికి అయితే వెళ్ళింది. విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఒకవైపు హైకోర్టు కూడా మందలించినా గానీ ఆ చెట్లు నరకడం అయితే ఆపట్లేదు గవర్నమెంట్. ఈ విషయాల మీద అయితే మాట్లాడదాం. మనతోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారు. సార్, హైకోర్టు ఎవరైతే స్టే ఇచ్చినా గానీ అక్కడ వాళ్ళు నరకడం ఆపేయట్లేదు. ఎలా చూస్తా ఉన్నారు? అసలు బీఆర్ఎస్ ఎటు ముందుకెళ్ళబోతా ఉంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఏదైతే ఉందో మరి అది సెంట్రల్ యూనివర్సిటీ మన రాష్ట్రం నుంచేలే కాకుండా భారతదేశం నుంచి దాదాపు మన రాష్ట్రంలో 25% స్టూడెంట్స్ ఉంటే 75% స్టూడెంట్స్ అంతా 80% స్టూడెంట్స్ అంతా కూడా బయట రాష్ట్రాల నుంచి వస్తారు. మరి ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఎందరో మందికి స్టూడెంట్స్కి మరి చదివి నేర్పిన యూనివర్సిటీ అది. మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ మరి ఏమైందో మరి ముఖ్యమంత్రి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో తెలియదు. కానీ మరి అంత మంచి యూనివర్సిటీని, అంత లంగ్స్ ప్లేస్, ఈ రోజులల్లా పొల్యూటెడ్ ఏరియాలో మీకు తెలుసు, మరి ఢిల్లీ లాంటి నగరాలలో పొల్యూషన్ బాగా అయిపోయి పబ్లిక్ బయట రావాలంటే కూడా మరి ఈ రోజున మాస్కులు పెట్టుకునే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో అంత మంచి లంగ్స్ ప్లేస్ని, అంత మంచి గ్రీనరీని, అంత మంచి ప్రాపర్టీని అమ్ముకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఆ ప్లాన్ చేస్తున్నారో తెలియదు. తప్పకుండా మరి హైకోర్టు ఆల్రెడీ పనులు ఆఫ్ చేయమని చెప్పింది. అయినా కూడా చేస్తలేరు అనేది మా దగ్గర తెలిసింది ఈ రోజున. మరి సుప్రీంకోర్టులో కూడా ఈ రోజున పిల్లి వేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడే తెలిసింది మరి వర్క్ ఆఫ్ చేయాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయని తెలిసింది. కాబట్టి ఎప్పుడే కానీ న్యాయమే జరుగుతుంది. అలాంటి ప్లేస్ను, అంత గ్రీనరీని, అంత మంచి లంగ్స్ ప్లేస్ని ఈ రోజున మరి అమ్ముకొని పైసలు చేసుకోవాలంటే ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పింది. విద్యార్థులని రెచ్చగొట్టి మరి అక్కడ అంత గందరగోళాన్ని గురి చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేస్తా ఉన్నారు ఇదంతా అని కూడా వదంతాలు వస్తా ఉన్నాయి. ఇవి ఎలా చూస్తా ఉన్నారు? ప్రతి ఒక్క విషయాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. మరి ముఖ్యమంత్రి గారు ఏ పని పట్టుకున్నా కూడా ఫెయిల్ అయ్యే పనే పట్టుకుంటున్నాడు. మరి కొన్ని రోజులు బుల్డోజర్స్ పెట్టి పేదవాళ్ళ ఇళ్ళను కూలగొట్టాడు. కొన్ని రోజులు మూసి ప్రక్షాళన అన్నాడు. ఇంకా కొన్ని రోజులు ఫార్మాసిటీ అన్నాడు. ఇంకా కొన్ని రోజులు ఇంకేవో అన్నాడు, 6 గ్యారంటీలు అన్నాడు. ఏది కూడా చేస్తలేడు. కాబట్టి ప్రతిసారి ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడైనా ఏడవనికి ఏదో ఒక మాట అని వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా ప్రజలు ఫైనల్ గా దామగుండము, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ రోజున హెచ్సియు యూనివర్సిటీ భూములను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వన్యప్రాణులనే, అడవులనే నాశనం చేస్తా ఉంది. దామగుండము, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవన్నీ కావచ్చు. ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు కేసీఆర్ అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు మౌనంగా ఏం లేరు. నిన్ననే మీటింగ్ పెట్టి మరి కేటీఆర్ గారికి అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేకి అనుకోండి, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పుడే కానీ కేసీఆర్ గారు ప్రజల గురించి ఆలోచిస్తారు, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు, ప్రజా సంక్షేమం ఆలోచిస్తారు. మరి గడిచిన 9 సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత డెవలప్ అయింది, హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. ఈ రోజున రాష్ట్రాన్ని మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మరి తెలంగాణ చెప్తుంది. మరి హైదరాబాద్ను కూడా మరి డెవలప్ అయ్యే సిటీలలో కాకుండా ప్రపంచ దేశాలలో గుర్తుపెట్టుకునే విధంగా మరి హైదరాబాద్ని డెవలప్ చేసింది. ఇవన్నీ అనేవాళ్ళు అంటుంటారు, కానీ డెవలప్మెంట్ ఏందనేది ప్రజలకు మాత్రం తెలుసు. కేసీఆర్ 10 సంవత్సరాలలో అభివృద్ధి తెలంగాణని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూల్చే ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది అనే విషయాలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్తో మీ అనిల్, బీఆర్ఎస్ భవన్.